మీ ఆశీర్వాదానికి వందనాలు సార్. మిత్రులారా, మన తెలుగు చలచిత్ర పరిశ్రమలో కస్తూరి శివరావు గారు ఎలా చూశాం, రేలింగ్ గారు ఎలా చూశాం, రమణారెడ్డి గారు ఎలా చూశాం, అల్లు రామలింగ గారు ఎలా చూశాం, పద్మనాభం రాజబాబు గారు ఎలా చూశాం, బ్రహ్మానందం గారు ఎలా చూస్తున్నాం. ఆయన మహానటుడు, మహాజ్ఞాని, అన్నింటిని మించి మాస్టర్. అందుకే నా యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమాని ఆ లోగోని బ్రహ్మానంద గారిని విజ్ఞప్తి చేసి ఆయనతో నేను రిలీజ్ చేసుకున్నా. సినిమా రెడీ అయ్యింది. నేను వెళ్ళా, అయ్యా తమరి సినిమా చూడాలి, తమరికి ఏమాత్రం నచ్చినా సరే దయచి మీరు చెప్పాలి నాకు మంచి మాటలు, నా సినిమాకి అది ఎంతో హెల్ప్ అవుద్ది, ప్రమోట్ అవుద్ది అని నేను విజ్ఞప్తి చేసిన వెంటనే నా విజ్ఞప్తిని మన్నించి వారు రావడం, ఇంత బిజీలో కూడా రావడమే కాదు, సినిమా చూసి ఇంత బ్రహ్మాండంగా మెచ్చుకొని నన్ను ఆశీర్వదించడం, ఇంకా ఇలాంటి సినిమాలు తీయడానికి ప్రేక్షదేవులు నాకు శక్తిని ప్రసాదించాలని వారు మరి చెప్పడం, ఇవన్నీ నా గురించి ఆయన చెప్తుంటే నాకు నిజంగా ఆనంద బాష్పాలతో ఆయన యొక్క ఆశీర్వాదానికి, నా పట్ల ఆయనకున్న అభిమానానికి, నా ఎడల ఆయన చూపిస్తున్న ఆదరణకి నేను పత్రికల ముందు, మీడియా ముందు, ప్రేక్షదేవులరా వారికి నేను శిరస్సు ఉంచి దండం పెడుతున్నా. థ్యాంక్స్ ఎ లాట్ సార్. మిత్రులారా, యూనివర్సిటీ పేపర్ లీక్ ఈ సినిమా ఆగస్టు 22వ తారీఖున రిలీజ్ అవుతుందండి. దాన్ని చూడండి, ఏమాత్రం బాగున్నా ఆదరించండి, నెంకేలా చిత్రాలు తీయడానికి శక్తిని ప్రసాదించండి. మీడియా మిత్రులు, థ్యాంక్స్ ఎ లాట్. నారాయణమూర్తి గారు అంతటి మంచి పనులు నేను చేయలేను కూడా, చేస్తానో లేదో కూడా తెలియదు. కనీసం ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ మంచి పని గురించి నలుగురికి చెప్పడం అనేది, దానికోసం పెద్ద భయంకరమైన త్యాగం చేసింది కూడా ఏం లేదు అనే ఆలోచనతో చెప్తున్నాను. ఇప్పుడు నేను అర్జెంటుగా మళ్ళీ అక్కడికి వెళ్ళి, వాళ్ళు ఏదో చిన్న ఫంక్షన్ లాంటిది ఉంటే, అది ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి దానికి నేను వెళ్ళాలనే అభిప్రాయంతో నారాయణమూర్తి గారిని అభ్యర్థించి, ఇంత మంచి మనిషి, నిలువెల్లా మంచి మనిషి, ఇప్పుడు అంటే నేను కొన్ని చెప్పాలో వద్దో తెలియదు కానీ, బట్ నాకు తెలిసిన నారాయణమూర్తి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవే చెప్పులు, అవే ప్యాంట్ షర్టు, అదే ఆటో. ఒక్క సినిమా హిట్ అయితే ఏ రకంగా మనం ప్రవర్తిస్తున్నామో ఈ రోజుల్లో మనకు తెలుసు. 2 సినిమాల్లో మంచి పేరు వస్తే ఎలా ప్రవర్తిస్తున్నామో మనకు తెలుసు. ఒక దశాబ్దం కాలం మనం సినిమాల్లో ఉండి నటించి మంచి పేరు వస్తే మన ప్రవర్తన ఎలా ఉంటుందో మనకు తెలుసు. 5 సుదీర్ఘమైన దశాబ్దాలు, 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి దీనిలో ఎవరు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా, నో గురుగారు మీ సినిమాలో నేను యాక్ట్ చేస్తా, వద్దు మీరేది సార్, మీరు స్టార్, మీరు అలా ఉండండి అని కాకుండా, ఇప్పుడు చూసిన ప్రతి క్యారెక్టరు మనకుతో పరిచయం ఉన్న క్యారెక్టర్, మన జీవితంతో వాళ్ళతో పాటు మనం సంచరిస్తున్న క్యారెక్టరు, వాళ్ళతో పాటు మనం ప్రయాణిస్తున్నటువంటి క్యారెక్టర్స్ని తీసుకుని చెప్పాడు తప్ప స్టార్స్ని పెట్టి నేను సినిమా తీసి అద్భుతాలు క్రియేట్ చేయాల. ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు తీసి ఆ రోజుల్లో నారాయణమూర్తి గారి సినిమా పడ్డ కొట్టుకుంటూ వచ్చేవాళ్ళు. ఇవాళ వరకు అలాగే వస్తూనే ఉన్నారు, వస్తారు, వచ్చి తీరతారు. అలాంటి సినిమాలే నారాయణమూర్తి గారు చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ నారాయణమూర్తి. ఎలా పెట్టారో పేరు, నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, నారాయణమూర్తి అంటే ఇష్టం.